డబ్బును ఆకర్షించడానికి మొదటి మార్గం వ్యాలెట్ని శుభ్రంగా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం. ఉదాహరణకి మనం ఉండే ఇంటినే తీసుకోండి, దాన్ని ఎప్పుడు వీలైనంత శుభ్రంగా ఉండేలా చూసుకుంటాం. మనకు అవసరం లేని వాటిని అలాగే ఇంట్లో ఉండే చెత్త చెదారం మొత్తాన్ని బయటపడేస్తాం. ఎందుకు అంటే ముందుగా అలా ఉంటే మనకే మంచిగా అనిపించదు. దాంతోపాటు ఇంకొక నమ్మకం ఏంటంటే ఇంట్లోకి లక్ష్మి రావాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి అనేది చాలా మంది నమ్మకం. శుభ్రతతో పాటు మన ఇంట్లో వస్తువులు కూడా ఒక పద్ధతిగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే టీవీ, బీరువా, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉండేలా చూసుకుంటూ ఉంటాం. వీటిని మీరు ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటారో మీరు డబ్బులు పెట్టుకునే వ్యాలెట్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బుకు సంబంధించిన కార్డులు అంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డు లాంటివి మాత్రమే ఉంచుకోవాల్సిన పర్సులో బస్ టికెట్లు, విజిటింగ్ కార్డులు, బిల్లులు, గుండు సూదులు, చిత్తు కాగితాలు ఇలా అవసరం ఉన్నవి లేనివన్నిటిని పర్సులోకే నెట్టేస్తూ ఉంటాం. మన పర్సుల్లో డబ్బు కంటే ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమంది పర్సులు అయితే పాతవైపోయి చిరిగిపోయి కూడా ఉంటాయి. లక్ష్మీదేవికి ప్రతిరూపమైన డబ్బు కావాలన్నా అది నిలబడాలన్నా మీరు మీ ఇల్లే కాదు మీ పర్సు కూడా శుభ్రంగా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేటట్టుగా ఉండాలి.